పెద్దిరెడ్డి గారు పదే పదే కుప్పం తిరిగి ఫైనల్గా అక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసుకొచ్చారు. అవతల వాళ్ళు పోటీ చేయకుండా చూడటమా, లేకపోతే పోటీ చేసిన చోట డబ్బులు పంచడమా, ఇంకా ఇంకోటి చేయటమా, ఓవరాల్గా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ రోజున అక్కడ వైసీపీ గెలిచేలాగా చేసుకొచ్చారు. తద్వారా పులివెందులకి ప్రతీకారం కుప్పంలో తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ కుప్పం దానికి ప్రతీకారంగా నారా లోకేష్ పులివెందులని గెలిపించి తీర్చుకున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ వేసిన స్కెచ్ ఇదంతా కూడా ఏదైతే పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం అయినా నాకు అర్థమవుతున్నంత వరకు పోలీసు అధికారులు అంత లేకపోతే డైరెక్ట్గా ఆ స్థాయి సపోర్ట్ లేకపోతే అంత బరి తెగించరు. అన్ని నిబంధనల్ని పాత్రయ్యారు. విశ్వసనీయ గెలుపు అనుకోవచ్చా ఇది? గెలుపులో విశ్వసనీయత ఏం లేదు, నైతికత ఏం లేదు. ఇది అనైతిక విజయమే. వీళ్ళిద్దరి విషయంలో నైతిక విజయాలు ఏముండవు. పులివెందుల కుప్పంలో వీళ్ళు గెలిచింది నైతిక విజయం కాదు, ఇక్కడ వీళ్ళు గెలిచింది. అయితే దీంతో పోల్చుకుంటే కుప్పం గెలుపు చాలా బెటర్, సంస్కారవంతమైన గెలుపు అనాలి. ఎందుకంటే ఇంత అడ్డదిడ్డంగా జరగదు అక్కడ. రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్లు, దొంగ ఓట్లు జరుగుంటాయి అక్కడ కూడా. పోలింగ్ కేంద్రాల దగ్గర మార్చడాలు అడ్డదిడ్డంగా అయితే జరగలేదు, ఇంత అరాచకంగా జరగలేదు అక్కడ. జగన్ అక్కడ గెలవాలి అనుకున్న